ఈ రోజుల్లో కూడా సౌత్ మూవీలపై కూడా పట్టు కోసం బాలీవుడ్ కూడా ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు కూడా చిన్నదైనా పెద్దదైనా సౌత్ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే అనేస్తున్నారు. సీనియర్ జూనియర్ యంగ్ అనే తేడా లేకుండా బాలీవుడ్ యాక్టర్లంతా సౌత్ మూవీలలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్నేళ్లుగా ఎంతో మంది నేరుగా తెలుగు తమిళ మూవీలో యాక్ట్ చేసి సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్లో మరో బాలీవుడ్ బ్యూటీ మరింతగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికీ చేసింది ఒక్క మూవీ అయినా సౌత్ ఇండియా మొత్తం తన పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు, ఆమె వస్తున్న స్కెచ్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా మూవీల్లో యాక్ట్ చేసే బ్యూటీల లిస్ట్ పెరిగిపోతోంది. రీసెంట్గా జాన్వీ కపూర్ కూడా యాడ్ అయింది. గతేడాది విడుదలైన దేవరాతో తెలుగులో గ్రాండ్గా లాంచ్ అయింది శ్రీదేవి వారసురాలు. ఇప్పుడు కాలీవుడ్ వైపు కూడా జాన్వీ అడుగులు వేస్తోంది. కాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ప్రాజెక్టుకు జాన్వీ కపూర్ ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. శ్రీదేవి వారసురాలుగా లాంచ్ అయిన తరువాత జాన్వీ కపూర్ పాపులారిటీ రావడానికి చాలా టైం పట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడే బాలీవుడ్ ప్రేక్షకులు జాన్వీని తన మూవీల సెలెక్షన్ను, యాక్టింగ్ను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అదే టైంలో జాన్వీకి తెలుగులో ఎన్టీఆర్ మూవీ దేవరాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. దేవర మూవీ సక్సెస్ అయింది, కానీ అందులో జాన్వీ క్యారెక్టర్ ఏమాత్రం లేదని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీంతో జాన్వీ RC16లో తన క్యారెక్టర్ మీద ఫోకస్ పెట్టింది. RC16తో జాన్వీ భారీ సక్సెస్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ డెబ్యూ పైనే జాన్వీ ఆశలు పెట్టుకుంది. తమిళ టాప్ డైరెక్టర్స్లో పా రంజిత్ ఒకరు. మద్రాస్, కబాలి, కాలా, సర్పాట పరంబై, తంగళాన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సంపాదించుకున్నాడు రంజిత్. అయితే ఈ దర్శకుడు ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్తో కలిసి పా రంజిత్ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వెబ్ సిరీస్ను పాపులర్ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో హిట్లు లేక సతమతమవుతున్న జాన్వీ ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్తో కలిసి దేవరా సినిమా చేసిన జాన్వీ రామ్ చరణ్తో కలిసి RC16లోనూ యాక్ట్ చేస్తోంది. జాన్వీ ఫ్యూచర్లో సౌత్ ఇండియా మూవీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్లు ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే సౌత్ మూవీలను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. సో అలా కూడా బాలీవుడ్ను కవర్ చేయొచ్చని జాన్వీ ఆలోచన ఉన్నట్లుంది. గత కొన్నేళ్లుగా రంజిత్ ఖాతాలో ఒక సరైన హిట్ కూడా లేదు. రంజిత్ డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు సైతం ముందుకొస్తున్నా వారికి తగిన హిట్ మాత్రం అందించలేకపోతున్నాడు. జాన్వీ కపూర్ తమిళ డెబ్యూ వెబ్ సిరీస్ ను తానే నిర్మిస్తుండటంతో ఇది కూడా రంజిత్ మూవీలో లాగానే బోరింగ్ కొడుతుందా అని నెట్టింట క్రిటిక్స్ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రజెంట్ జాన్వీ RC16, పరం సుందరి మూవీలతో బిజీగా ఉంది. దేవరాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మరోసారి కుర్రాల చూపులకు అందాల వల వేసింది. సిమెంట్ కలర్ మోడర్న్ డ్రెస్ పై చమ్కీలు డిజైన్ చేసినట్లుగా మెరిసిపోతూ హాట్ అండ్ స్పైసీ ఫోటో షూట్ చేసింది.
స్లీవ్లెస్ కాటన్ డ్రెస్లో జాన్వీ కపూర్ క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ కుర్రాల గుండెలకు తీయని గాయం చేసింది. ఫోటోషూట్లో లూజ్ హెయిర్ స్టైల్తో జాన్వీ కపూర్ ఇచ్చిన కిల్లింగ్ లుక్స్ అబ్బాయిల పల్స్ రేట్ పెంచుతున్నాయి. తారక్ పక్కన దేవరాలో కంప్లీట్ విలేజ్ లేడీగా కనిపిస్తూ హాఫ్ శారీలో అందాలు ఆరబోసిన జూనియర్ శ్రీదేవి సోషల్ మీడియాలో మోడర్న్ డ్రెస్లో కుర్రాళ్లకు కావాల్సినంత సోకుల విందు ఇస్తోంది. వీకెండ్లో ముంబై లేడీ హాట్ ఫోటోషూట్ ఘాటు మసాలాలాగా మారిపోయాయి. పుష్ప 2 స్టార్ట్ అంటూ క్యాప్షన్ పెట్టి తన నాజూకైన సొగసులను చూపిస్తూ ఫోటోలను షేర్ చేసింది జాన్వీ కపూర్. ఈ ఫోటోలకు 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే అమ్మడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.